హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో. ఈరోజు మేము కొబ్బరి గారెలు చేసుకుంటున్నామండి. కొబ్బరి పప్పుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకొని మంచిగా పొట్టు గిట్ట మంచిగా శుభ్రంగా కడిగితే పొట్టు పోతుందండి. తర్వాత పప్పు ఇలా ఉంది. ఇందులో గారెలకి పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలండి వేసి 4 లవంగాలకి లోపల జాగ్రత్తగా వేసి ఈ మిక్సీ పడతాండి. అదే మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ పట్టుకున్న తర్వాత పప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయ, 4 లవంగాలు వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం బరుకుగానే పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత అంత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలండి బరుకుగా. చూడండి, ఇలా మనం రోట్లో రుబ్బిన లెక్క పట్టాలండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇలా బరుకుగా ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, బాగుంటాయండి. మన రోట్లో రుబ్బిన దానికంటే ఇంకా మస్తు టేస్ట్ ఉంటాయండి. కొంచెం బరుకుగా పట్టుకోవాలండి ఈ పప్పుని. ఇదో మెత్తగా పట్టుకున్నాం కదండి, ఇది కొంచెం బరుకుగా పట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి. వేసుకుంటే కొంచెం నూనె పీల్చకుండా మంచిగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా బాగుంటాయండి. కొంచెం కరివేపాకు ఇట్లా తుంచేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మనం రోట్లో రుబ్బిల్లాలైనా ఉంటాయి. ఇట్లా ఇలా ఇలా కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి.
ఇలా ఉండబెట్టి మేము గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నామండి. దీంట్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుందండి. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. మన కళాయిలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా కొంచెం ఆయిల్లో పెట్టాలి. ఇలా కాలిన తర్వాత తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం నూనె వేడైన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి. మరీ మందం చేసినాం అనుకోండి లోపల పిండి పిండి ఉంటుందండి. ఇట్లా చేయరాని వాళ్ళు పేపరు ఒక కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ తడి చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఇట్లా రంధ్రం పెట్టినాం అనుకోండి మంచిగా 4 అంతా మంచిగా కాలుతుంది. లేకుంటే పిండి పిండి ఉంటుంది లోపల, పిండి పిండి బయట చూడటానికి కాలని అనిపిస్తుంది కానీ పిండి పిండి అనిపిస్తుంది అండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలనివ్వాలి. మంట తక్కువ పెట్టి కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి. హోటల్ స్టైల్ గ్యారెల్.